వాలంటీర్లు ప్రజలకు చేసిన సేవలు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయని మాజీ ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దౌలూరి దొరబాబు అన్నారు. పెద్దాపురం ముప్పన రామారావు కళ్యాణ మండపంలో పురపాలక సంఘ పరిధిలో వాలంటీర్లకు పౌర సత్కారాలు నిర్వహించారు. ఇద్దరికి సేవా వజ్ర, 5గురికి సేవారత్న, 230 మందికి సేవా చిత్రాలతో పాటు వాలంటీర్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దౌలూరి దొరబాబు, రాష్ట్ర కార్మిక సంఘ నాయకులు దౌలూరి సుబ్బారావు, మున్సిపల్ చైర్మన్ బొడ్డు తులసి మంగతాయారు, వైస్ చైర్మన్ నెక్కంటి సాయి, కనకాల మహాలక్ష్మి, మాజీ ఆప్కో డైరెక్టర్ ముప్పన వీర్రాజు, పెద్దాపురం కౌన్సిలర్ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, సచివాలయ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది పెద్ద సంఖ్యలో వాలంటీర్లు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కాదు అని మీరు ఎడమర్చి చెప్పండి అమ్మా. వాటర్లోకి వెళ్ళి మీరు విడమర్చి చెప్పండి. జగన్ గారిని మీరు ఎందుకు అపోహపడుతున్నారు? ఇంకోటి మద్యం పెట్టి పెళ్లిపోయి అంటున్నారు. మద్యం తాగొద్దని చెప్పారు జగన్ గారు. మీరు తాగడానికి వీలు లేదు మద్యం అని విడతలుగా మీరు మాఫీ చేస్తారు మద్యాన్ని అని చెప్పాడు. మద్యం రేటు పెంచేసాడు, ఏదో బ్రాండ్లో పెట్టాడు అంటున్నారు. అది తప్పే. తాగమని చెప్పలేదు కదా అతను. నీ ఇష్టమే తాగుతున్నాం, రేటు పెంచుతున్నాడు. రేపు పొద్దు కోట్లు 1000 రూపాయలు చేస్తాడు. 14 సంవత్సరాలు సీఎం కింద చేశాడు. చేసిన తర్వాత ఒక్క మంచి పని ఏమైనా ఉందా? అది మీరు విడమర్చి చెప్పాలి ప్రజలకి. ఇంటింటికి వెళ్ళి ఇంట్లో ఒక పిల్ల కింద, తల్లి కింద, చెల్లి కింద వెళ్తున్నారు, ఒక కూతురు కింద వెళ్తున్నారు. అమ్మా మీరు ఒక ఆడపడుచు కింద వెళ్తున్నారు. మాకు కూడా వెళ్ళి అవకాశం లేకుండా చేశారు జగన్. మిమ్మల్ని అంతా నమ్ముకున్నారు, మిమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నారు. నెక్స్ట్ వచ్చేది ఎట్టి పరిస్థితుల్లోని మన గవర్నమెంటే. జగన్ గారి అత్యధిక మెజార్టీ 175 to 170. చెప్పండి కొట్టాలమ్మా. మన సప్తరీకులు కాబట్టి అందరూ కూడా క్లాప్ గట్టిగా కొట్టాలి. నాకు కూడా దర్శనం మిమ్మల్ని సురక్ష రెడీ ఉంది. కౌశలం దగ్గర ఉండాలండి. 23 వార్డు 24 వార్డు తర్వాత సేవారత్నమని అంశూరి నాగమణి సేవారత్నం నిర్భసు రొంపాల ఆంజనేయ గారు, నాగమణి కృష్ణమ్మ సేవారత్న వనాలి బహన్, పద్నాలుగు సార్ గౌరవ కౌన్సిలర్ గారు కూడా దాంట్లో రాకపోతున్నాను. పొడగొట్ల అవన్నీ కూడా ఉండకూడదనే ఉద్దేశంతో ఆయన పాదయాత్ర చేస్తున్న సమయంలో ప్రజల బాధలన్నీ తెలుసుకుని మీరు వ్యవస్థని రూపొందించడం జరిగింది. ఆ వ్యవస్థ ద్వారా ఎప్పటి వరకు సుమారు 5 సంవత్సరాలు అవుతుంది. ఈ 5 సంవత్సరాలు కూడా సచివాలయ సిబ్బంది అయితే వాలంటీర్లు అయితే అందరూ కూడా ప్రజలకు సేవ చేసి చక్కగా ఈ 5 సంవత్సరాలు మీరు అందరూ సేవ చేసి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే మీరు రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది కాబట్టి ఎందుకు రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందంటే మీ అందరికీ ఎవరైతే సచివాలయ సిబ్బంది వాలంటీర్లు 4 లక్షల ఉద్యోగాలు ఒకేసారి ఇచ్చిన గొప్ప మన పెద్దాపురం పట్టణంలో జరుగుతున్నటువంటి ఈ వాలంటీర్ల సత్కార సభను నన్ను ఆహ్వానించినందుకు కమిషనర్ గారికి, మున్సిపల్ సిబ్బందికి, వివిధ సచివాలయాల అడ్మిన్స్ అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక తెలియజేసుకుంటూ వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు, వేదిక ముందు ఉన్నటువంటి నాయకులకు, మా పత్రిక సోదరులకు, మరి ముఖ్యంగా
ఇక్కడికి విచ్చేసిన వాలంటీర్లు అందరూ కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారం. ఎలా ఉన్నారమ్మా? చాలా రోజులైంది మనం కలిసి, అవును కదా? ఎన్నికలకి 2 సంవత్సరాల ముందే ప్రజల దగ్గరికి వెళ్ళండి అని కొత్త రాజకీయాలకి తెరదీసిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. అంతకు ముందు ఎవరైనా సరే ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థి ఎన్నికల ముందు వచ్చి ఒక వ్యాన్ మీద ప్రచార వాహనం మీద తిరిగి హామీలు ఇచ్చి హామీలను అమలుపరచకుండా మళ్ళీ 5 సంవత్సరాలు ఎన్నికలైన తర్వాత మళ్ళీ వచ్చే పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశారా? ఆయన ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా అమలుపరిచి, నేను ఇన్ఛార్జ్ అవ్వచ్చు, లేకపోతే ఎమ్మెల్యే అవ్వచ్చు, లేకపోతే మినిస్టర్ అవ్వచ్చు, ఎవరైనా సరే ప్రతి ఒక్కరిని కూడా గడప గడపకి వెళ్ళి సంక్షేమ పథకాలు ఏదైనా చిన్న కారణాల వల్ల అందకపోతే, లేకపోతే వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే తెలుసుకుని ఆ పరిష్కరించే విధంగా ఈరోజు ఆ రోజు గడప గడప మన ప్రభుత్వం అనే కార్యక్రమం జరుగుతుంది. నిజంగా ఆయన అనౌన్స్ చేసినప్పుడు నిజంగా మాకు ఒక అనుమానం. ఎందుకంటే అధికారంలో ఉన్న ఏ పార్టీకైనా సరే ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుందా ఉండదా? ఉంటుంది కదా. కానీ ప్రతిరోజు ఏ రోజైనా సరే గడప గడప ప్రభుత్వం కార్యక్రమం లేకపోతే మాకు ఏదో ఉండేది. ఎందుకంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు గుర్తుందని చెప్పాలి. ఈరోజు ఆ కార్యక్రమం ద్వారా ఈరోజు పెద్దాపురం నియోజకవర్గంలో ఎంతో మంది వాలంటీర్ కుటుంబ సభ్యుల్ని, అలాగే నాయకుల్ని ఒక విధమైన బాండ్ ఏర్పాటు చేసి మేమందరం కూడా కలిసి ఉంటాం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేము పోరాడతామనే స్థాయికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినట్టు అది గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే ఎవరైనా